కేసీఆర్ గారు మనకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనటువంటి పరిస్థితిని సృష్టించే శక్తి లంబాడి హక్కుల పోరాట సమితికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక ఏం చేద్దాం దానికోసం? ఇక మనం ఊకదము ఉపన్యాసాలు వద్దు. కేసీఆర్ రెండింటికే భయపడుతుంది. ఒకటి జనానికి, రెండోది ఓట్లకు. ఈ రెండు పనులు చేద్దాం అంటున్నా నేను. రెండు పనులు చేద్దాం. అయితే ఆయన ఒక కుట్ర చేస్తున్నాడు. మన వాళ్లతోనే ఒక తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. ఇది చాలా గమనించాలి. ఎవరికి బాధ అవ్వవద్దు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఏం తప్పుడు ప్రచారం చేసి చూపిస్తున్నాడు ఆయన? 9% ఇయ్యమని, 10% ఇయ్యమని ముఖ్యంగా కమ్యూనిస్టు సోదరులు ప్రచారాన్ని మొదలు పెట్టారు. కమ్యూనిస్టు సోదరులు చాలా మంది టాప్ మోస్ట్ కమ్యూనిస్టు నాయకులు కేసీఆర్ తొత్తులుగా ఉన్న విషయాన్ని కూడా నాకు తెలుసు. నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అలా పేర్లతో సహా టైం వచ్చినప్పుడు బయట పెడతా. అంటే కేసీఆర్ ను సేవ్ చేసే పని, కేసీఆర్ ను కాపాడే పనిని ఇక్కడ కమ్యూనిస్టు సోదరులే చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. అది నాకు తెలుసు. అది కాబట్టి 12% జనాభా ఉన్నారనేది మణిలాల్ గారు ఇప్పుడు ఆధారాలతో సహా చెప్పారు. మళ్ళీ నేను జోలికి పోదలుచుకోలేదు. కాబట్టి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? తనది నాయక కాదు, తాటి మట్ట అని చెప్తాడా? కేసీఆర్ నిర్ణయించుకోవాలి. 100 సార్లు చెప్పిండు ఆయన. నేను మాట తప్పిస్తే మాట తప్పను, చచ్చిపోతే తప్ప. నిన్న అసెంబ్లీలో చెప్పిండు. నేను అడుగుతున్నాను ఈ సభ నుంచి, కేసీఆర్ నీది నాలిక అయితే, నీ నాలిక మీద కనుక మాట చెప్పిన మాట కరెక్ట్ అయితే, నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం నిలబడే మనిషి అయితే, నువ్వు ఒక అప్పకు ఒక అమ్మకు పుట్టినోని అయితే నీ మాట నిలబెట్టుకొని నా రక్తం నిజమైన రక్తం అని నిరూపించుకోవని చెప్తా ఉన్నాను నేను. అది నిరూపించుకోవడం కోసం మాకు ఏ బాధ లేదు. మా మీద నీ మీద మాకేం కోపం లేదు, దేశం లేదు. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తామని ప్రకటించడం ఆల్రెడీ వరంగల్లో. అదే విధంగా మెదక్ ఎన్నికల్లో ఓడిస్తాం. ఓట్లకు నువ్వు భయపడతావు, నేను అక్కడే సావుదెబ్బతిస్తాం. ఒకవేళ నువ్వు జీవో ఇస్తే, అది కూడా చెప్తున్నా నేను, రేపే కనుక జీవో ఇస్తే అదే వరంగల్ ఎన్నికల్లో నీకు సపోర్ట్ చేసి గెలిపించడానికి కూడా మాకు ఏ అభ్యంతరం లేదు అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మా సంఘం అన్ని పార్టీల వాళ్ళు ఉండొచ్చు, కానీ మాకు జాతి ప్రయోజనాలే ముఖ్యం. మాకు జాతి ప్రయోజనాల కంటే ఇంపార్టెంట్ మా పార్టీలు కావు అనేటటువంటి విషయాన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ లో ఉన్న మిత్రులు ఆలోచించాలి, టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఆలోచించాలి, ఎంపీలు ఆలోచించాలి, టీఆర్ఎస్ లో ఉన్న మంత్రులు ఆలోచించాలి. మీరు రిజర్వేషన్ మీదనే ఎమ్మెల్యేలు. రిజర్వేషన్ లేకుంటే సీతారాం నాయక్ ఎంపీ టికెట్ ఇచ్చాడు కాదు కేసీఆర్. ఎక్కడ ఇచ్చిండా? జనరల్ లా ఎక్కడ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండా? 12% అని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుడు ఇచ్చిండా? ఒక జిల్లా కలెక్టర్ వాళ్ళ గిరిజనుడు ఉన్నాడా? ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ ఒక గిరిజనుడురా? ఒక డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళ గిరిజనుడు ఉన్నాడా? ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల మీద తీవ్రమైనటువంటి అణచివేతని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. అది దానికి ఒక కారణం ఉన్నది. గిరిజనుల జనాభా ఎక్కున్నది, చైతన్య స్థాయి ఉన్నది. వీరు రాజ్యాధికారం వైపు పయనిస్తే మా దురరాజ్యం కూలిపోతుందని భయం ఇవాళ కేసీఆర్ ఉన్నది. కాబట్టి గిరిజనులను చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం. అందుకనే మిత్రులారా, రేపు 27వ తారీఖు నాడు కొమరం భీం వర్ధంతి వస్తున్నది. ఏదైతే నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రజల్ని కాపాడడం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి మన గోండు వీరుడు కొమరం భీం వర్ధంతి 75వ వర్ధంతి రేపు ఈ నెల 27వ తారీఖు నాడు వస్తున్నది. ఆ 27వ తారీఖు నాడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి నేను ఈ దీక్షా శిబిరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులకు, అన్ని నియోజకవర్గ అధ్యక్షులకు కోరుతా ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత రేపు 17వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా భారీ బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు కూడా అందరూ రావాలని చెప్పి నేను మరొకసారి కోరుతా ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా నేను దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కేంద్రంగా 1,00,000 మందితో గిరిజన గడిచిన బహిరంగ సభ జరగబోతున్నది నవంబర్ చివరి వారంలో. దానికి కూడా మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, వచ్చే నెల నవంబర్ మొదటి వారంలో నాయకులందరితో కూర్చున్నాక డేట్ ఫైనల్ చేస్తాం. మొదటి వారంలో KU to OU పాదయాత్ర జరగబోతున్నది. OU ఆర్ట్స్ కాలేజీ ముందు 1,00,000 మంది విద్యార్థులతో సభ జరగబోతున్నది. దానికి మనం సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ కాదు, PCR వచ్చిన వారిని మెడలు వంచి రిజర్వేషన్ సాధించుకుందాం. ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే మన ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసి మళ్ళా పోయి గడిలో కూసుకునే పరిస్థితిని తీసుకొద్దామని చెప్పి కోరుకుంటూ ఈ దీక్షకు వచ్చి మద్దతును తెలియజేసి పొద్దుటి నుంచి ఉపవాసం కూర్చొని మద్దతు తెలియజేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేసీఆర్ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది గిరిజన రైతులు చచ్చిపోతున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి 10వ తారీఖు నాడు బంద్ ఇచ్చినాయి. ఈ బంద్కు లంబాడి హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది.
దయచేసి మన జిల్లా అధ్యక్షులు గాని, నియోజకవర్గ అధ్యక్షులు గాని, విద్యార్థి సంఘ నాయకులు గాని బంధులో మన గ్రీన్ టవల్ వేసుకొని ఎక్కడికక్కడ పాల్గొనాలని మరొకసారి నేను తెలియజేసుకుంటూ, ఈ అన్ని కార్యక్రమాలు మీకు రాతపూర్వకంగా తీర్మానం సర్క్యులర్ రూపంలో వస్తుంది, దాన్ని ఫాలో కావాలని చెప్తూ ఎప్పటికప్పుడు అద్భుతమైనటువంటి నాయకులు ఇవాళ తెలంగాణ కమిటీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉన్నది, తెలంగాణ కమిటీ నాయకత్వ సూచనల మేరకు మీరు నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై